Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with young and energetic burning blood. మరి DMK తో పాటు వాళ్ళ నాకన్నా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా సుధీంద్ర ఉన్నారు మన స్టూడియోలో. హీ ఈజ్ టాప్ మోడల్ ఆఫ్ ఇండియా. అంటే మీకు హార్లీ డేవిడ్సన్ బైక్ పేరు వినే ఉంటారు. 14 లక్షలు 18 లక్షలు అంటే కనీసం 12 లక్షలు పై మాటే తప్ప అలో బండి ఉండదండి దాంట్లో. అంటే బైక్ కావాలండి. ఆ బైక్కి ఆ కంపెనీకి మోడల్గా ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఒక సీరియల్ యాక్ట్ చేశారు. లవ్ అనే ఒక సీరియల్ యాక్ట్ చేశారు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. తర్వాత అది నాగార్జున ప్రొడ్యూసర్ దానికి. తర్వాత రాధా కళ్యాణం అని ఆ సీరియల్లో కూడా హీరోగా యాక్ట్ చేశారు. ఇక సీరియల్స్ ఎంతకాలం యాక్ట్ చేస్తాం, ఈ సీరియల్లో సాగదీస్తారు బెల్లం పాకంలాగా, జీళ్ళ పాకంలాగా సాగదీస్తారని చెప్పి కోపం వచ్చి రైట్ నౌ హీ ఈజ్ యాక్టింగ్ ఇన్ జులై. బన్నీ అల్లు అర్జున్ ఉన్నాడు కదా, అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అల్లుడిగా యాక్ట్ చేస్తున్నారు. మంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కనపడతారు మనకి సినిమాలో. మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దానికి డైరెక్టర్ వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి ఆ సుధీంద్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ యంగ్ మ్యాన్, యంగ్ హీరో, గోయింగ్ టు బి యంగ్ హీరో ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీ సుధీంద్ర. మరి సుధీంద్ర గారితో మీరు మాట్లాడాలంటే నాతో కూడా మాట్లాడచ్చు. యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు. లేదా tory@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే సుధీంద్ర గారు, ముందుగా మీకు ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్కి ఘన స్వాగతం సార్. Hi Andy. Hi to all Tory listeners. Really honored to be here. Thank you so much. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీకు అంటే మామూలుగా ఈ మోడలింగ్, నటన ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? Actually నేను born and brought up in Hyderabad అండి. I was actually నా ఇంజనీరింగ్ అయిపోయినాక just went to Hyderabad Central for shopping with my friend. So అక్కడ ఈ మోడలింగ్ షో కాంపిటీషన్ ఉంటే లైక్ దాని కూడా మొదలు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండే లైక్ ఫర్ ది గ్లామర్ ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ గేవ్ ఎ ఛాన్స్. అప్పుడు ఐ వాస్ మిస్టర్ హైదరాబాద్ దే. After that I was getting into professional side. Mr. Hyderabad. Yeah. So like Mr. Hyderabad is not a like bodybuilding thing, but it was a fashion show what was happening there. Yeah. And dan tarata then I got into full time modeling, did modeling for NIFT and other shows. అంటే మోడలింగ్ అంటే ఆడపిల్లలు ఇంత పీలికలు వేసుకొని బల్ల మీద బారుగా నడుస్తుంటారు, అదేనా? వాట్ ఈస్ మోడలింగ్ యాక్చువల్లీ? లెట్ మీ నో. Modeling is like designers, they have the clothes. So design oka garment ko oka attitude avasram untundi. So the models we have to judge. We have to a dress ke ela undalo attitude chupetali. So model is like doing being in that thing, like your personality should suit to each and every type of costume. Yeah. You should keep your body like that. So you should carry your attitude. Yeah. So గ్రేట్ అండి. అంటే మామూలుగా మోడలింగ్ అంటే క్యాజువల్గా బట్టలు వేసుకొని గౌతమ్ సంచులు తగిలించుకొని ఒకసారి గౌతమ్ సంచులు మెడకి అంటే మధ్యలో కట్ చేసి ఫస్ట్ బ్లడ్లో సీన్ సిల్వర్ స్టాలోన్ వేసుకుంటాడు ఒక తార్పాల్ మోడల్ దిగ చేసుకొని అట్లాంటివన్నీ వేసుకొని అలా తిరుగుతుంటారు ర్యాంప్ మీద అనుకుంటాను. క్యాట్ వాక్ అంటే పిల్లి నడక ఇలా నడుస్తూ ఉంటారు. నాకు ఎందుకు నాకు నవ్వు వస్తుంది ఆ మోడలింగ్ చూస్తుంటే. అది ముఖ్యంగా మేల్స్ ఓకే, దే వాక్ ఇన్ ఎ రాయల్ స్టైల్, దే గాట్ గుడ్ ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, చాకులని కుర్రోళ్ళు ఉంటారు. అమ్మాయిలు నడకలే వాళ్ళు అసలు పాపం ఎన్ని రోజులు అయిందో పిల్లలు తిండి తిని అనిపిస్తుంది చూస్తే. అంటే వాళ్ళు ఆ స్లిమ్నెస్ దానికోసం ఆ గ్లామర్ కాపాడుకోవడానికి వాళ్ళు బాధలు చూస్తే అఫ్కోర్స్ నేను మళ్ళీ మోడలింగ్ ఒకసారి ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. దానికి ఐ వాజ్ వన్ ఆఫ్ ది అంటే కోఆర్డినేటర్, జడ్జిగా కదండి, జడ్జిగా రమ్మన్నారు కానీ నేను ఏదో కోఆర్డినేటర్గా ఏదో హెల్ప్ చేయమన్న ఫ్రెండ్ వెళ్ళాను నేను. సరే మోడల్స్ అందరికీ వీళ్ళకి అన్ని టీలు కాఫీలు వచ్చినాయని వెళ్తే వాళ్ళు విచిత్రంగా వినిట్ బీస్ బాస్ అన్నారు. బీర్లా ఏంటి తల్లి, బీర్లు ఏంటమ్మా అన్న. అండ్ డోంట్ హ్యావ్ ఫ్యాక్స్, సిగరెట్లా అంటే షాక్ అనమాట నేను. వాళ్ళు చాలా సింపుల్గా చెప్పేశారు వాళ్ళు. అంటే అది ఎన్ని కామన్ ఈ ఫీల్డ్లో అని చెప్పేసి వీళ్ళు అంటే అన్నీ అయ్యేటప్పటికీ కొంచెం ఇక్కడే హైదరాబాద్ మోడల్స్ వాళ్ళు కొంతమంది బాంబే మోడల్స్ కూడా వచ్చారు. అంటే అంత స్పీడ్ అనమాట, అంటే ఫాస్ట్గా ఉంది మోడలింగ్ ఫీల్డ్. నేను చాలా వెనకబడి ఉన్నాను. పరమ వీర మెట్ట
అంటే పల్లెటూరు నుండి ఆ స్థాయికి ఇంకా ఎదగలేనమ్మా, నేను నా వల్ల కాదని చెప్పేసి వచ్చాను. బట్ మోడలింగ్ అనేది ఓకే. మరి హౌ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశానండి. వెన్ ఐ వాజ్ డన్ విత్ మై మెకానికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత మోడలింగ్లో చేశాను 1 year అండ్ వాజ్ వర్కింగ్ విత్ ద కన్సల్టెన్సీ ఆల్సో యాజ్ ఎ రిక్రూటర్. సో ఐ వాజ్ టేకింగ్ మై క్యాట్ క్లాసెస్, అంటే MBAకి చేద్దామని. దెన్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ మోడలింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత నేను MBA చేశాను IP నుంచి, OU నుంచి. దెన్ ఆఫ్టర్ దట్ ఐ థాట్ ఐ గివ్ 2-3 years ఫర్ యాక్టింగ్ థింగ్. సో అప్పుడే నాకు నాగార్జున గారిది చునియా అని, షీఈస్ అ డైరెక్టర్, వెల్ నోన్ డైరెక్టర్, టీవీ సిరీస్ డైరెక్టర్. సో లవ్ సీరియల్ అని దట్ స్టార్టెడ్ ఆఫ్. సో దాంట్లో నేను డాక్టర్ అర్జున్ అని ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను. సో దట్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ టు యాక్టింగ్. దెన్ ఇంకా దాని తర్వాత దెన్ అగైన్ ఐ గాట్ అనదర్ రాధా కళ్యాణం అని. శ్రీరామ్ ఇస్ నాగార్జున గారితో పరిచయం అయిందా మీకు ఆ టైంలో? అండి, లైక్ వి మెట్ అట్ ది సెట్స్, అంటే లైక్ నాట్ ఎవ్రీ టైమ్ బట్ ఒకసారి కలిసాము. సో యా, నైస్ హ్యూమన్ బీయింగ్ అండి నాగార్జున గారు. ఓకే, ఫస్ట్ ఎంట్రన్స్ అన్నపూర్ణ స్టూడియో ద్వారా వచ్చారు నాగార్జున. యాక్చువల్లీ నాగార్జున గారు గివ్స్ ఆప్షన్ ఫర్ ది ఫ్రెషర్స్. సో యా, దట్స్ రియల్లీ గుడ్. నాగార్జున గారి హ్యాండ్ మీదుగా వచ్చారు. గోల్డెన్ హ్యాండ్ అండి అది. వెరీ గోల్డెన్, వెరీ గుడ్ హ్యాండ్. ఆ చేయి చాలా మంచిది, మంచి హ్యాండ్ తోటి వచ్చారు. వెరీ గుడ్. రాధా కళ్యాణం సీరియల్. యా అండి, రాధా కళ్యాణంది శ్రీరామ్ యాక్చువల్లీ హీస్ ఆల్సో అన్ యాక్టర్. సో తను హీ ప్రొడ్యూస్ దట్ సీరియల్. సో దాంట్లో ఐ స్టార్టెడ్ యాజ్ మెయిన్ లీడ్. నేను లైక్ లాస్ట్ అక్టోబర్ వర్క్ చేశాను. దెన్ బికాస్ ఆఫ్ అనదర్ ప్రాజెక్ట్స్ అండ్ మై వర్క్ ఆల్సో ఐ కుడెంట్ కంటిన్యూ దట్. దెన్ యా, రైట్ నో ఇప్పుడైతే జులై మూవీ అల్లు అర్జున్ గారిది. అంటే సీరియల్ అనేది మామూలుగా అంటే నిదానంగా స్లోగా వాళ్ళకి ఎపిసోడ్స్ ఎక్కువ సాగడం కోసం రిపీటెడ్ షార్ట్స్ వేస్తూ ఆ డైరెక్టర్లు కొంచెం జీడపాకంలో సాగదీస్తారు. సినిమా వేరే, సినిమా ఈజ్ ఏ ఫాస్ట్ మీడియా. అంటే టక 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 ఫ్రేమ్ టు ఫ్రేమ్ సబ్జెక్ట్ పరిగెత్తా ఉండాలి. సో మీరు ఆ వేరియేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకో. బట్ షూటింగ్ వైజ్ వస్తే దట్స్ రివర్స్ అండి. ఎందుకంటే మీరు సీరియల్ అంటే అట్లీస్ట్ డైలీ మీకు అట్లీస్ట్ 8 to 10 సీన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కవర్ అప్ ఫాస్ట్. అదే మూవీస్లో అయితే మ్యాక్సిమం డేకి 1-2 సీన్స్ ఉంటాయి అండ్ దే గో ఫర్ ది పర్ఫెక్షన్. సో పర్ఫెక్ట్ షాట్. సో చేసింది డూ 2-3 times. బట్ సీరియల్ అంటే లైక్ యూ హ్యావ్ టు గో అవుట్ లైక్. అండ్ సీరియల్ ఎలా అంటే మీరు ఆ క్యారెక్టర్లో లైక్ యూ విల్ డూ ఫర్ 6 to 1 year స్పాన్లో చేస్తూ ఉంటాం. సో యూ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో ఈజీలీగా లైక్ జస్ట్ లైన్స్ గుర్తుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ప్రణీత ఫ్రమ్. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. ఏంటి విశేషాలు? సుధీంద్ర ఈజ్ ఇన్ స్టూడియో, గ్రేట్ మోడల్ అండ్ ఫిల్మ్ ఆర్టిస్ట్. జూలైలో అల్లు అర్జున్ గారితో పోటాపోటీగా నడుస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి అల్లుడిగా. ఏంటి అంటే కాదు, ఓన్లీ అమ్మాయిలు వచ్చినప్పుడే మాట్లాడతారా? అబ్బాయిలు వచ్చినప్పుడు మాట్లాడరా? నేనా? హలో హలో, దిస్ ఇస్ DMK. హాయ్ సుధీంద్ర. హాయ్ ప్రణీత గారు, బాగున్నారా? అబ్బా గారు ఎందుకు గుర్తుపట్టారా? నాటీ గర్ల్. మెమరీలో ఇంకా లేనా నేను? I'm so sorry. Actually, నా మెమరీ కొంచెం అలా ఉందండి. Sorry, I couldn't recall. You need a memory refresh? Yeah, please. Definitely, if you can give it, sure. ఏంటి? Any hint, please? Yeah, any please. clue? Any clue? iPhone. Oh, hi Pranita. How are you? Yeah, thank you so much for that. How are you? I'm good. Thanks for calling. Actually, that's my darling. కాదు అంటే ఏంటి హింట్స్ చుట్టూ తప్ప గుర్తురామా? ఓ గాడ్, టెరబుల్ ఇదైతే. లేదు, really sorry for that, but yeah, didn't strike my mind. So how are you doing? బాగా చూసుకుంటున్నారా? Yeah, very well. Thank you so much. I know my darling, he'll take care of you, don't worry. Cool. Okay. Actually, nice to be on his show. Yeah. So, ఏంటి న్యూ ప్రాజెక్ట్, న్యూ ప్లాన్స్ అంతా చెప్పాలి, అప్డేట్ కావాలి మాకు. రైట్ నో యాక్చువల్లీ అదే ఇప్పుడు అప్కమింగ్ మూవీ జూలై, అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో. సో మోస్ట్లీ జూన్ అండ్ జూలైలో మూవీ రిలీజ్ అవుతుంది. జూలై ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుంది ప్రణీత. అది జూలైలో వస్తుందా? జూలైలో వస్తుంది. బాగుంది కదా? ఓ మై ఫ్రెండ్ చూసాను,
was good, but chinna length role, so we expect actually. to see more and more of you next movie lo. Definitely. ఇది దీంట్లో హాఫ్ అన్ అవర్ యూ కెన్ సీ హిమ్ అప్ టు హాఫ్ అన్ అవర్ జూలైలో. Okay. చేజులు గీజులు ఉన్నాయి, సోనీ సూద్తో ఫైట్లు ఉన్నాయి, చంపడాలు గింపడాలు గోల ఉంది. Okay. And one more movie he's doing, Krishnavamshi's Paisa with Nani. ఏంటండి? Yeah, Krishnavamshi gardi upcoming movie Paisa. Nani is a hero in that, so I'm doing one of the role in that. So yeah. So ఇంకా మోడలింగ్ అసైన్మెంట్స్ నుంచి బ్రేక్ తీసుకొని మూవీస్ కి రావాలనా లేకపోతే both? Actually doing both. I have to mention actually గా AP or rather Hyderabad నుంచి Harley Davidson model, and we are really proud of you. Thank you and so I mean much. it. Thank you so much, Pranita. And Pranita in near future he'll be the hero of Telugu film industry. మా నేమ్స్ రోషన్ చేసి హైదరాబాద్ నేమ్, టోరీ నేమ్, అందరి నేమ్స్ రోషన్ చేయాలని మా కోరిక. Definitely, I'll stand to it. Thank you so much, Pranita. Thank you. డిఎం కదా టైం దొరికితే ఇంకా మంచి పాట వేసేసేయండి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మేబీ ఆ పాట అంటే ఓ మై ఫ్రెండ్ లో పాట కదా. ఓ మై ఫ్రెండ్ లో పాట. ఓకే, ప్రభాస్ పాట, ఓ మై ఫ్రెండ్ లో పాట, రెండు పాటలు ఉన్నాయి ఇప్పుడైతే. సరే ఏదైనా సర్లేదు, అంటే పాట ఏం స్పెసిఫిక్ లేదండి, ఉంటే ఏంటి లేకపోతే లేదు, కాల్స్ వస్తే కాల్స్. Darling, there's one more good news. Okay, Sudhindra, Mari, good luck to you, Pranita. and keep rocking and make Pranita. us more and more proud. Pranita. Hey, thank you, Pranita. Thank you so much. Thank you for the iPhone also. చెప్పండి డార్లింగ్, చెప్పు. అచ్చా, ఇప్పుడు ఒక ఇవాళ సినిమా ఓపెన్ అయింది, దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చాడు మారుతి. ఏంటి? ఇవాళ ఈ సినిమా ఓపెన్ అయింది. నాకు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పు. ఈ రోజే సినిమా స్టార్ట్ అయింది, ఓపెన్ అయింది. ఓకే, I'll come in touch with in Facebook, no problem. అచ్చా, అంటే ఇప్పుడు పైసాలో ఎటువంటి క్యారెక్టర్ అండి మీది? దాంట్లో యాక్చువల్లీ వన్ ఆఫ్ ది లైక్ మినిస్టర్ ఎమ్మెల్యే టైప్ క్యారెక్టర్. సో దాంట్లో కొంచెం మిడ్ నెగటివ్ షేడ్. సో దట్స్ యాక్చువల్లీ జస్ట్ వన్ డే షూట్ అయ్యింది ఇప్పటికైతే. How was the experience working with Krishnavamshi? Really good అండి. యాక్చువల్లీ ఐ మీన్ లైక్ లేదండి, కృష్ణవంశీకి మంటలు మండుతుంది లోపల. Yeah, he's a perfectionist అంటే లైక్ షార్ట్ వచ్చేవరకు he'll definitely and like ఒక ఆర్టిస్ట్ నుంచి ఎంత బయటికి తీసుకురావాలో he's the best one to do that. And like it's really nice working to great working with Trivikram garu and then next Krishnavamshi garu. So ఇద్దరు లెజెండ్స్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను శ్రీనివాస్ రెడ్డి, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. వర్జీనియా నుంచి శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. మన స్టూడియోలో సుధీంద్ర ఉన్నారు, వారితో మాట్లాడతారు. హలో, హాయ్ శ్రీనివాస్ గారు, హౌ ఆర్ యూ? నమస్తే అండి, సుధీంద్ర గారు బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. మీ గురించి వింటున్నాను. మీరేంటి మెకానికల్ ఇంజనీరింగ్ కెరీర్ తీసుకొని తర్వాత మోడలింగ్ అండ్ తర్వాత మూవీలోకి వచ్చారండి. ఎంబీఏ కూడా చేశారండి. యా అండి, యాక్చువల్లీ హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఎలాంటి స్ట్రగుల్ తీసుకున్నారు? ఈజ్ ఇట్ ఎ స్ట్రగుల్ ఆర్ ఈజ్ ఎ స్మూత్ పాత్ ఫర్ యూ? స్ట్రగుల్ అయితే డెఫినెట్లీ అండి, లైక్ బికాస్ దిస్ ఇస్ నో మ్యాన్స్ ల్యాండ్. అంటే లైక్ if you know someone in this industry and coming like that is Godfather should be different there, otherwise you have to stop. బ్రేక్ అవుతుందండి ఎందుకనో. Actually and like starting లో కొంచెం కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ అండ్ లైక్ గెటింగ్ స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ ఉందండి, డెఫినెట్లీ I'll say that. But right now I'm getting opportunities right now in Telugu industry, so really like happy for that. సో మీకేంటి అల్టిమేట్ ప్యాషన్ ఏంటి? బికాజ్ యూ ఆర్ మెన్షనింగ్ దట్ మీరు క్యాట్ కూడా రాస్తారు, ఎంబీఏకి వెళ్ళి మళ్ళీ ఇటు మోడలింగ్ అండ్ ఫిల్మ్ కెరీర్ తీసుకున్నారు. సో విచ్ వన్ యూ వాంట్ టు చూస్, ఇదర్ మోడలింగ్ ఆర్ ఫిల్మ్ కెరీర్? Right now actually అంటే like going on both side, but doing like ippude opportunities vastunnayi, so I have to have some backup. So I'm still working. I work with Diesel actually as a fashion consultant. So right now going on both tracks. Let's see. I'm like I'm more interested actually to this thing, like acting side and like ante modal nunchi modeling chestunnaru. శ్రీనివాస్ గారు, ఎవరికన్నా స్క్రీన్ మీద చూసుకోవాలనే ముచ్చటగా ఉంటుందండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏమంటారండి?
ఎవరికైనా స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద 200 రెట్లు మన శరీరం పెరిగి కనపడుతుంది. అక్కడ చూసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. మీరు చెప్పింది కూడా నిజమండి. అండ్ సుధీంద్ర గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ మీకు మనస్ఫూర్తిగా అయినా. అండ్ డెఫినెట్లీ యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండి. చూసాను అండ్ అంటే ఓన్లీ వాల్ పోస్ట్ లాగా చూసాను కానీ బట్ ఐ గెస్ యూ డూ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డిఎంకే గారు సార్ నమస్తే, చెప్పండి సార్. మీరేదో ప్రింట్ గారితో చెప్దాం అనుకున్నారు. మీరేంటి సినిమాలో ఏమైనా రోల్ చేస్తున్నారా? బిగ్ రోల్ ఇవాళనండి ప్రారంభోత్సవం అయింది సినిమా. దాంట్లో హీరో ఫాదర్గా చేస్తున్నాను. బ్రేక్ అవుతుందండి వాయిస్. ఒక హీరోకి ఫాదర్గా యాక్ట్ చేస్తున్నానండి. 4 హీరోలు ఒక హీరోకి ఫాదర్గా చేస్తున్నాను ఈ సినిమాలో. మారుతి గారు ఇక్కడే మన టోరీలోనే ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినట్టుగానే మారుతి శంకర్ అండి. మారుతి దాసరి మారుతి అండి ఈ రోజులో డైరెక్టర్. ఆయన ఇక్కడ టోరీ లైవ్కి వచ్చారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. యా బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సుధీందర్ గారు, మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సైలెంట్ అండి. అంటే చాలా తక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు నవ్వుతుంటాడు. ఒక పసిపిల్లని నవ్వినట్టుగా నోరారు నవ్వుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసినా నవ్వుతుంటాడు. కానీ మేధావి, చాలా డెప్త్ ఉన్న వ్యక్తి. మరి ఆయనతో పనిచేయడం మీకు అనుభవం ఎలా అనిపించింది? ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేశారు ఆ సినిమాకి? ఆ మూవీకి నేను లైక్ 7 days అలా వర్క్ చేశానండి. 4 days చెన్నైలో, మళ్ళీ 3 days వైజాగ్లో. ఇట్ వాస్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా కామ్, ఐ మీన్ లైక్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ లైక్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ లైక్ యాక్చువల్లీ గివింగ్ మీ రోల్ అండ్ ఇన్ దట్ మూవీ అండ్ లైక్ చేయడంతో. అండ్ లైక్ yeah, like very friendly to artists and like really nice talk. Yeah. మరి మీరేమనుకోకపోతే ఆ సినిమాలో నాకు తెలిసి మీరు నేవీ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నారని. పైలట్ అండి యాక్చువల్లీ. పైలట్? ఓకే ఓకే. ఎయిర్ ఫోర్స్ ఒక పైలట్ అనమాట. పైలట్ క్యారెక్టర్. అది చూస్తే నాకు వైట్ డ్రెస్ అనేటప్పుడు నేవీ అనుకున్నాను. మీరు రాజేంద్ర ప్రసాద్ మధ్యలో బన్నీ ఆ స్టిల్ అక్కడ చూసాను. చూసినప్పుడు ఓకే అంటే నేవీ అంటే బ్యాక్గ్రౌండ్ చూసి నేవీ ఆఫీసర్ అనుకున్నా. ఓకే పైలట్, వెరీ గుడ్. అంటే మీ డ్రెస్ అదేనండి, కాస్ట్యూమ్ ఏమైనా చేంజ్ చేశారా మధ్యలో? లేదు, అదే అండి టోటల్ యాక్చువల్లీ. టోటల్ అదే చేసింగ్లు గీసింగ్లు అంతా. టోటల్ ఇట్స్ క్లైమాక్స్. దట్స్ అవునండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఆయన అల్లుడి కింద. అండ్ యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే లైక్ సో ఎనర్జెటిక్ అంటే లైక్ నిజంగా ఐ మీన్ లైక్ 25-30 years లాగా ఐ వాజ్ సో ఎనర్జెటిక్ ఇన్ ది సెట్స్ కూడా. అంటే కొన్ని చేస్ సీన్స్ తను కూడా ఉరికేది ఉండే లైక్ హీ హ్యాస్ టు రన్ బట్ హీ వాజ్ సో అజైల్ అండ్ లైక్ రియలీ నైస్. యాక్చువల్లీ రియలీ నైస్ వర్కింగ్ టు హిమ్ విత్ హిమ్. అండ్ నేను స్టార్టింగ్ ఫస్ట్ డేనే చెప్పాను సార్ లైక్ ఇట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ యూ అండ్ లైక్ గెటింగ్ అన్ ఆప్షన్ లైక్ వర్కింగ్ విత్ యూ అని. సో తన యాక్చువల్లీ దాంట్లో ఆ మూవీలో తన అల్లుడ్ క్యారెక్టర్ నాది. సో యాక్చువల్లీ నైస్. రాజేంద్ర ప్రసాద్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ తోటి యాక్ట్ చేయడం ఎలా అనిపించిందండి? అల్లు అర్జున్ గారు ఐ మీన్ లైక్ రియలీ లైక్ అంటే లైక్ స్టార్టింగ్లో అనిపించిందండి. లైక్ సెకండ్ సార్, మనకు కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, నేను బాగున్నారా? హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? హౌ ఈజ్ పెద్ద ఆయన నామాలయన? బాగున్నారు. వెంకటేశ్వర స్వామి పుణ్యం అంట. లైన్స్ బాగాలేనట్టున్నాయి. ఓకే ఓకే. సిస్టర్, మా స్టూడియోలో సుధీంద్ర ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ మ్యామ్, బాగున్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను. నేను మంగా పంపించినది. ఓకే. మీరు మీ పేరు చాలా బాగుంది. పేరు లాగా మీరు చాలా హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. చాలా హ్యాండ్సమ్, 6'1" హైట్. ఆయన బాడీ బిల్డరు. అది మోడల్ కదా. మోడల్ అంటే ఫిజిక్ కరెక్ట్గా ఉండాలి ఎక్కడికక్కడ. మరి పొట్ల పెంచేసుకొని 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్లు పెంచే కుదరదు కదా. అందులో ఇప్పుడు ఫిల్మ్ స్టార్ అయ్యాడు ఆయన. ఇంకా కేర్ తీసుకోవాలి. గ్లామర్, బాడీ మొత్తం, డైట్ అన్ని కంట్రోల్లో ఉండాలి. అది చూసాను, అది సిద్ధార్థ మూవీలో ఉన్నారు కదా. చాలా బాగున్నాడు ఈ అబ్బాయిని. థ్యాంక్ యూ అండి. మహేష్ బాబు లాగా మీరు పెద్ద యాక్టర్ అవ్వాలని బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఆయన అవుతారు. చాలా మూవీస్, మంచి మూవీస్ రావాలి మీరు. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరినీ తీసుకొచ్చి మాతో మాట్లాడిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అయ్యో నాకు థ్యాంక్స్ చెప్తాంటమ్మా. నేను ఇక్కడ ఉందే మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మీ అందరినీ అలరించడానికి, మీ సంతోషం కోసమే నేను రోజు ఎవరో ఒకరిని తీసుకొస్తున్నాను, తిప్పుడు పడుతున్నాను. ఇది ఒక యజ్ఞంలా చేస్తున్నాం. కొద్దిగా అది మళ్ళీ ఇంకా నీ కంగ్రాట్స్ చెప్పడానికి చేశాను. అదే మీరు ఏదో ఫాదర్ రోల్ వచ్చింది అన్నారు కదా. మారుతి మాట నిలబెట్టుకున్నాడు ఆయన. ఈ రోజులో డైరెక్టర్ ఇక్కడే ప్రామిస్ చేశారు టోరీలోనే. Yeah, we are waiting for that movie. Yeah. 16th షూటింగ్ అని చెప్పారు. Congrats and all the best. ఇంకా మంచి రోల్స్ రావాలి మీకు కదా. Thank you so much అండి. Thank you so much. Thank you for calling. Yeah, thanks అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానం, మీ అందరి ఆదరణ ఎలాగా ఉంటే టోరీ ఇంకా పైకి వెళ్తుంది, మేమందరం పైకి వెళ్తాం, అందరం అద్భుతాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ మోరల్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే మా బాబాయ్, టేక్ కేర్. అంటే బన్నీ గురించి చెప్తున్నారు మీరు. బన్నీ ఎటువంటి మనిషి? నాకు తెలిసి బన్నీ ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. నీకు కనపడితే లేచి నుంచొని సార్ రండి సార్ ఎలా ఉన్నారు సార్ అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవడన్నా కావచ్చు, అతనంటే హీరో కాలు మీద కాలేసి కూర్చొని అనొచ్చు, లేదంటే బాబు నమస్తే అంటే అనొచ్చు. కానీ లేచి నుంచొని ప్లీజ్ రండి సార్ అంటే డెఫినెట్లీ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. నాకు తెలిసి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి, ఎనర్జీగా ఉంటాడు. బట్ మర్యాద, సంస్కారం ఇవన్నీ కూడా బన్నీలో చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి అంత మంచి వ్యక్తి. ఓకే, మీకు ఎలా అనిపించింది అతనితో? అండి ఫస్ట్ డే కలిసినప్పుడు ఐ మీన్ లైక్ యాక్చువల్లీ హీ బిఫోర్ కేమ్ టు డీజిల్ స్టోర్ ఆల్సో. సో అక్కడ లైక్ అది ఉంది, అప్పించింది డీజిల్ అంటే లేటెస్ట్ బ్రాండ్స్ ఏమి వచ్చినాయి చూస్తూ ఉంటాడు, హీరో కదా. అండి యాక్చువల్లీ ఇన్ దట్ మూవీ మోస్ట్లీ హీ వోర్ డీజిల్, బట్ దట్ అనదర్ థింగ్. రియల్లీ నైస్ పర్సన్ అండి. లైక్ వెరీ లైక్ ఈజీగా ఐ మీన్ లైక్ ఈజీ టు కమ్యూనికేట్ అండ్ లైక్ చాలా బాగా మాట్లాడతారు. సో నైస్ వర్కింగ్ టు విత్ హిమ్ ఆల్సో యాక్చువల్లీ. సో అండి ఫస్ట్ పిక్చర్లోనే బన్నీ తోటి త్రివిక్రమ్, రాజేంద్ర ప్రసాద్ మంచి కాంబినేషన్, మంచి అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవన్నీ ఫ్యూచర్లో మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిచయాలన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ అనుభవాలన్నీ కూడా మంచి ఇది ఇస్తే మీకు అంటే ఫ్యూచర్లో మీ ఆర్టిస్ట్ అవడానికి. డిఎంకేతో పాటు డీజిల్కి బ్రాండ్ కన్సల్టెంట్గా, డీజిల్కి అంటే డీజిల్ అంటే పెట్రోల్ డీజిల్ కాదండి, టాప్ బ్రాండ్ అండి ఇది. బట్టలు ఎన్ని చాలా టాప్ బ్రాండ్, అది ఇంటర్నేషనల్ బ్రాండ్. దానికి బ్రాండ్ కన్సల్టెంట్ అండి. అలాగే హార్లీ డేవిడ్సన్కి మోడల్గా యాక్ట్ ఉన్నారు. అలాగే రాధా కళ్యాణం లవ్ సీరియల్స్లో యాక్ట్ చేశారు హీరోగా. ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఆయన మరెవరో కాదు, సుధీంద్ర. వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661. అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఇప్పుడు మనకు కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారండి, ఎలా ఉన్నారు? నమస్తే సార్, అంబరీష్ గారు. హ్యాపీ సార్, మీరు ఎలా ఉన్నారు? రాకింగ్ సార్, కేక. అది వండర్ఫుల్ అండి. మన స్టూడియోలో సుధీంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అమరేష్ గారు. హలో సుధీర్ గారండి, బాగున్నారండి? సుధీంద్ర అండి, సుధీంద్ర ఆయన పేరు. యాక్చువల్లీ మీరు ఎవరో తెలియదు కానీ టోరీ పుణ్యం అంటే మాకు తెలుస్తున్నారండి, మీ గురించి అంతా చూస్తున్నాం మేము. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ దిస్ ఇస్ నైస్ ప్లాట్ఫామ్ టు మీ ఆల్సో టు రీచ్ అవుట్ ఆల్ పీపుల్. ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా బాగుంటుందండి. మీ అందరూ ఆశీర్వాదం, మీ అందరి అభిమానం, ఆయన ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే యూ గాట్ వెరీ గుడ్ పర్సనాలిటీ, 6'1" హైట్, బ్రాడ్ షోల్డర్స్, షార్ప్ నోస్ అండ్ గుడ్ ఐస్. చక్కటి పర్సనాలిటీ అండి, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, హ్యాండ్సమ్ బాడీ. సార్ 6 feet హైట్ ఉంటే అమ్మాయిలు అంత హైట్ ఉన్న వాళ్ళు కావాలి కదా సార్? 6'1" అండి, ఇంకో అంగుళం అమితాబ్ కంటే ఒక అంగుళం తక్కువ. అంటే కాకపోతే వాళ్ళకి హిల్స్ వేస్తే సరిపోతుందా షూటింగ్లలో? ఇప్పుడు జస్ట్ ఫన్నీ జోక్ చేస్తా, అంతే ఏం లేదు. ఇంకేంటి సార్ అంబరీష్ గారు? హలో, చెప్పండి సార్. అది ఏంటంటే అది మన లాస్ట్ 1 week నుంచి ఫోన్ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది మీ సిస్టమ్స్ లలో? అక్కడ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, ఎందుకేమో వస్తుంది సగం పోతుంది. ఒక్కోసారి క్లియర్ గానే ఉంటుంది. మీ వాయిస్ మాకు క్లియర్ గానే ఉందండి. మీ వాయిస్ నాకు వినబడట్లేదు, బ్రేక్ అవుతా వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది మళ్ళీ. ఓకేనండి, ఇప్పుడు ఓకేనా?
సంథింగ్ ఏదో వేరియేషన్స్ అవుతున్నాయి అనుకుంటా ఏదన్నా సెట్టింగ్స్ లో అన్నా. ఓకే, ఇంకేంటి సార్ విశేషాలు? చెప్పండి సార్, ఇంకేంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? ఇప్పుడు రైట్ నో అయితే జులై అండి, అది జులై మూవీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అంటే బన్నీ అల్లు అర్జున్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ మళ్ళీ కృష్ణవంశీ గారి మూవీలో కూడా చేస్తున్నాను, పైసా విత్ నాని. సో యా, గుడ్ గుడ్. సో ఎప్పుడో రిలీజ్ అవుతుంది? జూలైలో అనేది మూవీస్ రిలీజ్ అయితే మోస్ట్లీ జూన్ అండ్ యా అండి, జూన్ ఎండ్లో రిలీజ్ అవుతుంది లేదా జూలై ఫస్ట్ వీక్లో వచ్చేస్తుంది. సినిమా పేరు జులై. ఓకే, జూలైలో కరెక్ట్ ఆ టైంలో ఇండియాలో ఉంటాం మేము. రండి చూద్దాం, ప్రీమియర్ చూద్దాం రండి. రిలీజ్ ముందు రోజే. సో మీ ఫ్యూచర్ మాత్రం కంగ్రాట్స్ అండి. ఇంకా థ్యాంక్ యూ అమరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దేనికా గారు ఈ లోపల ఒక మంచి పాట కావాలి సార్ నాకు. బిజినెస్ మ్యాన్ లేదు, పిల్ల సాంగ్ ఉంది కదా, పిల్ల సాంగ్ ఒకటి ఉంది కదా, పిల్ల చావ్ అదా? ఎందుకంటే పిల్లల్ని చంపేస్తారు ఆడపిల్లల్ని. ఆయన మహేష్ బాబు అంటే సుధీర్ గారికి డెడికేటెడ్ సాంగ్. ఎవరికండి? సుధీర్ గారికి డెడికేట్ చేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ పాట వేస్తాను. అదే దీని ముందు ఇంకా కొంచెం సార్. ఓకే సార్, బాయ్ అండి. అది యాక్చువల్ నాకు మాట్లాడదాం అనుకుంటుంటే మీ వాయిస్ నాకు ఎందుకో అన్ని డిస్టర్బెన్స్ గా వస్తుంది. లేకపోతే నేను మాట్లాడుతుండేవాడిని, ఎందుకంటే మీ వాయిస్ ఎందుకు నాకు బ్రేక్ అవుతుంది దాంట్లో నుంచి. అది కాదండి, నేను బ్రేక్ డాన్స్ చేద్దామంటే నా వాయిస్ చేసేస్తుందా? మీ వాయిస్ బ్రేక్ డాన్స్ చేస్తుంది అది. ఓకే అండి, రైట్ సార్. అది నాకు ఎందుకు మీ వాయిస్ వినబట్లేదు నాకు, అందుకనే. ఓకే సార్, మనం మామూలుగా మాట్లాడుకుందాం సార్. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమరేష్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమరేష్ గారు. బాయ్ అండి, టేక్ కేర్ అండ్ హ్యావ్ నైస్ డే సార్. ఓకేనండి. అంటే ఒక నటుడికి ఇప్పుడు మోడల్ అంటే ఓకే తిరుగుతారు, ఆ యాటిట్యూడ్ వచ్చి షో చేస్తారు, చూపిస్తారు. బట్ నటుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు? యాక్టర్కి ఫస్ట్ అయితే గ్రాస్పింగ్ పవర్ ఉండాలండి, లైక్ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో. సో యూ హ్యావ్ టు get molded into that character and like director also like they give 2-3 small things how to be in that. So adi గమనించుకొని ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోతే then that will be good. అంటే మహానుభావుడు అండి, ఎక్కడ ఉన్నాడు కానీ బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, మాయాబజార్ డైరెక్టర్ అండి. ఓకే, ఆయన మా చిన్నప్పుడు చదివాను ఆయన స్టేట్మెంట్. నటుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటంటే చెప్పిన మాట వింటాం అన్న. Yeah, that's true actually. మనకు ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ కృష్ణ గారు, బాగున్నారు? లక్ష్మి గారు నమస్తే అండి, బాగున్నారా? ఎస్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి, యాజ్ యూజువల్. మన స్టూడియోలో సుధీంద్ర గారు ఉన్నారండి. హాయ్ సుధీంద్ర. హాయ్ లక్ష్మి గారు, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. వినిపించలేదు మీ మాట. అంటే జులై అనే సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సుధీంద్ర గారు తెలుసు నాకు. నేను మోడలింగ్ అప్పటి నుంచి చూసాను ఆయన పిక్చర్స్ అన్ని చూసాను, అదే అంత మాట్లాడదామని చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీంద్ర గారు. యా అండి. సో ఈ ట్రాన్సిషన్ ఎలాగా మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి? Yeah, that's actually, I mean, like modeling, I mean, like when I was started, I was thinking like acting is the next step, but did modeling and like then got opportunity in acting. So that's actually, every model want to be an actor, ma'am. So I mean, yeah, you're out of acting. So that's the next level actually, next step to acting as a whole is totally different, kada? Yeah, and modeling, I mean, like that attitude carry cheyadam adi different untundi, but yeah, nenaithe I mean, like I was thinking I want to get into acting before, like yeah, so okay. మీరు పుట్టి పెరిగింది ఎక్కడండి? నేను హైదరాబాద్ అండి, born and brought up in Hyderabad. Yeah, సో తెలుగు బాగా వస్తుంది? హా అండి, యా చక్కటి తెలుగండి. నేను యాక్చువల్లీ కంటైన్మెంట్ ఏరియాలో గ్రో అప్ అయ్యాను. సో మోస్ట్లీ ఆల్ నార్త్ ఇండియన్స్ చాలా మంది ఉండే. సో హిందీ ఐ మీన్ మాట్లాడుతుండే, బట్ యా మై మదర్ టంగ్ ఇస్ తెలుగు. సో యా మీ తెలుగులో తెలుస్తుంది, మేము ఒకప్పుడు అలాగే మాట్లాడేవాళ్ళం. ఓకే. Okay, so how has been your experience working for movies?
was this movie July and really great and actually like working with Vikram Srinivas, Rajendra Prasad garu and Allu Arjun, so was really good, and sharing screen with them is and with Sonu Sood also actually, so chala learned a lot, and yes ma'am, it was really nice. Good. Yeah. Well, all the best for your future. Hope you do well. Thank you so much. We've got more movies for you. Thank you so much, From Andy. you. Thank you. Take care. Okay, bye. Bye, DMK garu. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చూసారా, నేను DMK అనేసాను. విని ఎంత అనకూడదన్నా అనేసాను. పర్లేదండి, అంటే నలుగురితో నారాయణ. ఇందాక చెప్పినట్టు చాలా బ్రేక్ అవుతుందండి వాయిస్, అసలు సరిగ్గా వినిపించట్లేదు. ఓకే అండి, I'll check it up. ఓకే అండి, ఓకే మ్యామ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్. లక్ష్మి గారు ఓకే అండి. అంటే ఆయన కేవీ రెడ్డి గారు మాయాబజార్ డైరెక్టర్ అండి. వాట్ ఈ సెడ్ ఈస్, ఎవరో ఇంటర్వ్యూ చేశారండి, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు చేశారు అప్పట్లో, పెద్ద ఆయన చేస్తే ఆయన ఇచ్చింది ఏంటి, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎవరో సీనియర్ జర్నలిస్ట్. అప్పట్లో భాష కూడా తమాషగా ఉండేదండి. అది తమరి ఉద్దేశ్యమేమి, తమ అభిప్రాయం ఎటులుండెను, ఇట్లా ఉండేది భాష. అది తమరు వచ్చుచుంటేరి, ఇట్లా ఉండేది ఆ భాష. అది చాలా అంటే పక్కా తెలుగు, 100% తెలుగు, ప్యూర్ తెలుగు అనమాట. ఆయన చెప్తే ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే చెప్పిన మాట వింటామని. అదేంటండి చెప్పిన మాట ఏంటంటే, అవునండి, ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తే అది చేయగలిగితే వింటే చాలు బాబు. కూర్చోవాలి, నుంచోవాలి, ఏడు అంటే ఏడవాలి, అది ఎంతవరకు ఏడవాలో మేము చెప్తాం, నవ్వు అంటే నవ్వాలి. ఇక మేమేం చెప్తే అది చెప్పింది విని ఆ విన్నట్టుగా జాగ్రత్తగా చేయగలిగితే అది నటనండి. That's true, and ఎందుకంటే డైరెక్టర్స్ నో లైక్ ఈచ్ ఆర్ట్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలో తనకు ఆల్రెడీ he decides. So if we can see his vision and like to get into that role, that's the best thing what can actor do. మరి సినిమా ఫీల్డ్కి వస్తే ఇక్కడ డ్యాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి. మోడలింగ్ అంటే స్టైల్గా అటు ఆ చివరికి నడిస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు డ్యాన్స్లో కానీ ఇట్లా కానీ ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? ఆల్రెడీ సీరియల్స్లో కూడా, నేను లవ్ సీరియల్లో కూడా ఒక డ్యాన్స్ సీక్వెన్స్ అలా ఉండేయండి. సో ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నేను 2-3 months అలా కోర్స్ చేశాను. పబ్లిక్ డిస్కోలకి వెళ్ళాలి ఉంటుందా గర్ల్ ఫ్రెండ్స్ తోటి? నేను వెళ్తానండి. ఫ్రెండ్స్ తోని వి డూ గో అవుట్ లైక్, సో అక్కడ కూడా చేస్తే యాక్చువల్లీ అది నేర్చుకున్నట్టే అవుతుంది. సో యాక్చువల్లీ 2 months కూడా నేను వెళ్ళాను. సో కోచింగ్ దట్ యూ హ్యావ్ టు బి ఫిట్. మామూలుగా పాటలు ఎప్పుడన్నా మంచి పాట ఏదైనా మ్యూజిక్ ఆన్ చేసుకుని మీరు ఎప్పుడైనా డాన్స్ చేయడం అట్లా ఇంట్లో? అండి, యాక్చువల్లీ ఐ వర్క్అవుట్ అట్ హోమ్ ఆల్సో. సో మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయడం అది కొంచెం అలవాటే. సో దట్ విల్ బి బిట్ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. సో చాలా సంతోషం అండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని ఒక పెద్ద ఆయన అడిగాడండి. పెద్ద ఆయన అంటే చిత్తూరు నాగయ్య గారు. చిత్తూరు నాగయ్య గారు రామారావు యమయ్య అంటే ఈయనకంటే సీనియర్ ఆర్టిస్ట్ అని, హీరో, ఒకప్పుడు హీరో, టాకీస్ వచ్చినప్పుడు టాప్ హీరో ఆయన్ని గజారోహణం గండపెండారం దొరికాడు మైసూరు మహారాజు. ఆయనకి స్వర్ణాభిషేకం చేశారు. మామూలుగా ఇది కాదండి, గొప్ప లెజెండరీ ఆర్టిస్ట్ ఆయన అప్పట్లో. ఆయన అడిగాడు, ఏమయ్యా రామారావు, ఎన్టీఆర్, నువ్వు నటన కోసం నువ్వు చేసే సాధన ఏంటి అన్నా అంట. నీ గురువు ఎవరు అని అడిగాడు. రామారావు గారు, అర్థమైన గురువు అండి, అద్దం ముందు నేను చేసి చూసుకుంటాను, రేపు సీన్ వాళ్ళు తీసుకెళ్తాను, చూసుకొని ఈ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది, డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది అంటే కథ విన్నప్పుడే నాకు ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ రేపు సీన్లు ఇవాళ తీసుకొని నేను ప్రాక్టీస్ చేసి దాన్ని హోంవర్క్ చేస్తానండి. అద్దం ముందు నేను డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాను. తర్వాత డైరెక్టర్ గారు చెప్పింది అవగాహన చేసుకుంటాను. అది ఇది రెండు క్రోడీకరించి నేను ఒక స్టైల్ తీసుకొచ్చి నాకంటూ ఒక స్టైల్ ఉండాలని నేను తాపత్రయపడతాను సార్. ఇది నా పరిస్థితి. అంటే భవిష్యత్తులో నీ పేరు ఆచంద్ర తారార్కం తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం నాకన్నా గొప్ప పేరు సంపాదించుకొని చిరస్థాయిగా నిలబడిపోతుంది ఎన్టీఆర్. మామూలు సాధన కాదు నువ్వు చేసేది, నీ గురువు అర్థం అంటున్నావు, అంత మించి లేదు అని చెప్పేసి ఆయన ఆశీర్వదించారు. True అండి. To an actor, your mirror is the first critic. So మనకి తెలిసిపోతుందండి. మనం చెప్పగానే డైలాగ్ చెప్పింది అది హార్డ్గా ఉందా, క్లీన్గా ఉందా, మనం ఆర్టిఫిషియల్గా చేస్తున్నామా, మనం చెప్పింది కరెక్ట్గా ఉందా లేదని మనకి కరెక్ట్ క్లీన్గా అర్థమైపోతుంది అర్థంలో. అట్లాంటి సాధన ఏమైనా చేస్తున్నారా? అండి, లవ్ సీరియల్ when I started acting, so I was అంటే లైక్ ఫేసింగ్ ద కెమెరా వాజ్ రియలీ నర్వస్ అప్పుడు. సో దట్ వాజ్ అంటే లైక్ అది చెప్పారు, సో I did that thing. So that was the first thing how I started.
చూడండి, నటుడికి ఉండాల్సింది ఏంటంటే అవగాహన. అంటే నటన ఎక్కడి నుంచో తీసుకురావండి. మన చుట్టూ ఉండే పాత్రలను చూస్తాం, వాళ్ళ మేనరిజమ్స్ ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఒక్కో మనిషి ఒక్కో స్టైల్లో మాట్లాడతారు. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి ఇద్దరు ఒకలాగా మాట్లాడారు. నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడు, మీ స్టైల్లో నేను మాట్లాడాను. అలా ప్రపంచంలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఉన్న జనాల్లోంచే బోలంత రాబట్టుకోవచ్చు నటన. దాన్ని మనం అవగాహన చేసుకొని బ్రహ్మాండంగా యాక్ట్ చేయొచ్చు. అబ్జర్వింగ్ అండ్ ఇన్ యాక్టింగ్ ఇస్ వాట్ అన్ యాక్టర్ ఇస్. దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఫిజిక్ కాపాడుకోవాలి, గ్లామర్ కాపాడుకోవాలి. వాచకం అండి, భాష. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు కళ్ళు పెళ్ళి ఏదైనా పర్లేదు, రాధా బాధ అన్నా పర్లేదు, ఏదైనా పౌరాణికం తగిలింది అనుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో పౌరాణికాలు వచ్చే అవకాశం నాకు కనపడుతోంది. సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా పౌరాణికాలు వస్తాయి. బాలకృష్ణ గారు దిగుతున్నాడు, ఎన్టీఆర్ దిగుతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్. ఇంకా ప్రభాస్కి కూడా ఆలోచన ఉంది. దానికోసం వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. తెర వెనక చాలా జరుగుతున్నాయి, వండుతున్నారు. ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ అది ఎప్పుడు వస్తే తెలియదు. దాని గురించి భాష కూడా మీరు కాస్త జాగ్రత్తగా, కాస్త స్పష్టంగా, స్వచ్ఛంగా తెలుగు మాట్లాడగలడానికి ప్రయత్నించేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇప్పుడు మీరున్నారు, సడన్గా ఒక మారువేషం, ఒక విలన్ క్యారెక్టర్ వచ్చిందండి. విలన్ క్యారెక్టర్లో టక్కని మీకు ఒక బ్రాహ్మణుడిగా మారువేషంలో ఓ పెళ్ళికి వెళ్తారు. అక్కడ బాంబులు పెట్టి లేపేయాలి. ఓ బ్రాహ్మణ వేషం వేసుకెళ్తారు. భాష ఎలా ఉండాలి? బ్రాహ్మణ్యం కనపడాలి. అదొకటి. అంటే ఇట్లా అది సడన్గా ఒక కాటికాపరి వేషం, తలగొడ్డ, తప్పెట ఇవి పట్టుకుని ఉంటారు. మరి ఆ భాషలాగా ఏందిరా ఏం చేస్తున్నాం, ఆ భాష రావాలి. అంటే మాండలికాలు ఉన్నాయి చూసారా. కోట శ్రీనివాసరావు గారు ఆయన ఇక్కడికి వచ్చారు, మధ్య వచ్చారు. అన్నయ్య మాట్లాడుతుంటే, అమ్మా మీది ఏ ఊరమ్మా అన్నారు. మాది రాజమండ్రి అంటే ఆ భాష మాట్లాడేశారు. మీదే ఊరు నన్ను అంటే మాది ప్రకాశం జిల్లా అంటే అక్కడ భాష మాట్లాడేశారు. వైజాగ్ అంటే ఆ భాష మాట్లాడేశారు. అసలు ఏ ప్రాంతం చెప్తే ఆ మాండలికం. అంటే ఆయన నాటకాలు వేసినప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్, హీ కేమ్ ఫ్రమ్ స్టేజ్ థియేటర్. అక్కడి నుంచి ఏంటంటే రాష్ట్రం అంతా తిరుగుతూ అక్కడ లోకల్ పీపుల్ మాట్లాడే భాష ఏమిటి. ఇప్పుడు నాటకానికి వైజాగ్ వెళ్ళారు, అక్కడ టీ తాగటమో లేదా భోజనాలకు బయటకు వచ్చినప్పుడు చూస్తాడు అన్నమాట. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే నానే తంతనం, నువ్వే తంత నానే, ఆ ఏటంతనం, ఇవన్నీ అంటిగా పంటలం. ఆ భాష పంటలం అంటే ప్యాంట్కి వచ్చింది పంటలం. అరే ఆ పంటలం ఏంటి అంటారు. పంటలం ఏంటో బాబుని చూస్తారు, ప్యాంట్ అది. ఏం కూర అంటే అంటికాయ అన్నాడు. ఇంకా అంటికాయ అలా ఉంటుందండి. ఆ మాండలికాలు నేర్చుకోవడం అనేది ఆర్టిస్ట్కి చాలా అవసరం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హలో డిఎంకే గారు, నమస్తే అండి. నేను గీత ఫ్రమ్ సాక్రమెంటో, కాలిఫోర్నియా. బై హార్ట్ అయిపోయింది. డైనమిక్ డిఎంకే గారు, నమస్తే అండి. హలో డిఎంకే గారు, డైనమిక్ డిఎంకే గారు, వినపడట్లేదు సరిగ్గా మీ వాయిస్. ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు కొంచెం ఓకేనండి. మన స్టూడియోలో సుధీంద్ర ఉన్నారు, అప్కమింగ్ ఆర్టిస్ట్. ఆయన టాప్ మోడల్, మరి సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేశారు. వారితో మాట్లాడండి గీత గారు. ఓకే, హాయ్ సుధీంద్ర గారు, బాగున్నారా? యా అండి, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? హలో. యా అండి, బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. యా అండి. ఏంటండి మీరు సీరియల్స్ లో కూడా చేస్తున్నారా? చేశానండి. మొదలు లవ్ సీరియల్ తో ఐ స్టార్టెడ్ మై కెరియర్. మళ్ళీ దాని తర్వాత రాధా కళ్యాణం సీరియల్ చేశాను. రైట్ నో ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. ది త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ది జులై. సో ఓకే ఓకే. కృష్ణవంశీ గారు రాధా కళ్యాణం చేశారా మీరు? రాధా కళ్యాణంలో ఉన్నారా? నేను చూసాను ఆ సీరియల్. లైక్ చేశానండి. స్టార్టింగ్ లో ఐ డిడ్ ఎ మెయిన్ లీడ్. అక్టోబర్ లో ఐ జస్ట్ క్విట్ అంటే లైక్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంకా నాకు హ్యాడ్ టు షిఫ్ట్, సో హ్యాడ్ టు లీవ్ దట్ సీరియల్. ఇప్పుడు చేయట్లేదండి. అక్టోబర్ వరకు చేశారండి. ఇంకా ఇప్పుడు అన్ని మూవీస్ చేద్దాం అనుకుంటున్నారా? యా అండి, యాడ్స్, మూవీస్. యా అవునండి. మీ అభిప్రాయం చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే అన్ని మూవీసే చేస్తున్నారు, ఇంకా టీవీ సీరియల్స్ లో చేయట్లేదు అనమాట. ఇప్పుడు కౌన్సిలర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందండి. ఒక ఎంపీ వచ్చి కౌన్సిలర్ గా పోటీ చేస్తే అవునండి, అవును. అది ఫేస్, అది సినిమాకి సరిపోయే ఫేసే ఉంది. పర్సనాలిటీ కూడా.
మూవీస్ తప్పకుండా చేయాలి. డెఫినెట్లీ అండి. ప్లానింగ్ టు డూ మూవీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణవంశీ గారితో నాని పైసా మూవీ కూడా చేస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మూవీస్. ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీస్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి డిఎంకే గారు. ఓకే అండి గీత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్ అండి. ఓకే బాయ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకు కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో, హాయ్ అండి, సుధీంద్ర గారు ఉన్నారండి? ఉన్నారు సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఒకసారి ఆయనతో మాట్లాడతామండి ప్లీజ్. హలో ఉజ్వల్ గారు, బాగున్నారా అండి? మేము మీ ఫ్యాన్ అండి. చెప్పారు మేము మీ ఫ్యాన్ అండి. మీ సీరియల్ చూసాము. లేదు ఉజ్వల్ అన్న, లైట్ తీసుకోండి మీరు. అదే మీరు మీ ఫేస్బుక్ లో పెట్టారు కదా, చూసామండి. మేము మీ ఫ్యాన్స్ అండి. సార్ సుధీంద్ర ఎలా ఉన్నా? బాగున్నా అన్న. హౌ ఆర్ యూ? గుడ్. అదే ఇందాక నుంచి వింటున్నాను షో. కాల్ సార్ రియల్లీ గుడ్. అదే పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ అండ్ ఫీలింగ్ గుడ్ ఫర్ దాట్. నేను జస్ట్ కాల్ యూ టు విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎంకే గారు సార్ చెప్పండి. షో బాగుంటుందండి. హ్యాపీ అండి, కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల్ ఫర్ కాలింగ్. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై కాల్ అండ్ Sudhindra, all the very 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 best. Thank you so much. Thank you very much and nice talking to you. Thanks for calling. Okay నండి. Have a nice day. Bye bye. Take care అండి. మరో కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ డిఎంకే గారు. దిస్ ఇస్ సృజన ఫ్రమ్ యూకే. యా సృజన గారు, హౌ ఆర్ యూ? యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. సుధీంద్ర ఉన్నారు మన స్టూడియోలో, వారితో మాట్లాడండి మేడం. యా హాయ్ సుధీంద్ర. హాయ్ సృజన, హౌ ఆర్ యూ? యా హాయ్. I have seen all your episodes like in a love serial, like ఆ సీరియల్ నిజంగా చాలా ఆసమ్ ఉంది అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ ఫ్యాబులస్. హే కూల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా అప్పట్లో 8:30కి వచ్చేది ఆ సీరియల్ అండ్ కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ 1 టు ఎండ్ అన్ని ఎపిసోడ్స్ వాచ్ చేశాను. కూల్. That is completely about medicos and the friendship and the love between the students and all. చాలా బాగా చూపించారు ఆ సీరియల్ లో. Cool. And your performance was really good in that serial. Thank you so much. So are you a medico by any chance? Yeah, hello. Yeah, are you a medico, like medical student or like? లేదు, actually I'm a science student. Oh, nice. So science stream నాది. So ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది అన్నమాట సీరియల్ చూస్తే. Cool. Actually, yeah, it was very youthful. చాలా బాగుండే. I mean, like that was my first serial and like anta same age group and like we really enjoyed that serial. Chunya was the director and like was awesome working with total team. Yeah. A pair, me pairing up with the co-actor, everything was fantastic. సాంగ్స్ కానీ సీరియల్ నిజంగా చాలా నచ్చింది. నేను యాక్చువల్గా సీరియల్స్ చూడను, బట్ దెన్ సడన్లీ ఐ జస్ట్ థాట్ లైక్ ఒక 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ సీరియల్ కంప్లీట్ ఎవ్రీ డే వాచ్ చేసేది అనమాట. ఈవెన్ నా హబ్బీ కూడా చూస్తూ ఉండేవారు ఆ సీరియల్. కూల్ అండి, ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ even you look very handsome in that serial. Thank you Andy. Thank you so much. Absolutely, you're right, Suzana. He's really handsome, having good personality. Thank you so much, DMK garu. Yeah, you're welcome. ఈ స్కైప్ కాల్స్ అనుకుంటా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ వాయిస్ కూడా క్లియర్ గా వినిపించట్లేదు. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్. I hope so. Okay, I'll check it up, Sujana. మీరు చెప్పింది I'll talk to our technical team. All right then, నేను మళ్ళీ మాట్లాడతానండి. Thank you. Some problem ఉంది. Thank you Sujana garu. Thank you so much. Thanks for calling. All the best for your career, Sudhindra. Thank you Sujana. Okay, thank you Sujana. Thanks for calling Andy. Yeah, have a nice day Andy. Bye bye. Take care. Thanks for calling. Okay Andy, మీకు ఒక విధంగా ఫ్యాన్. ఎందుకంటే ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత కంటిన్యూస్గా అది షీ వాజ్ ఎడిక్టెడ్ టు వాచ్ ద. యాక్చువల్లీ దట్ సీరియల్ అండి చాలా యూత్ఫుల్గా, ఐ మీన్ లైక్ ఎవరు సీరియల్స్ చూడని వాళ్ళు కూడా లైక్ ఓన్లీ ఫర్ ది యూత్ఫుల్ ఆల్సో దే keep on watching that. And that was really work was good working also, like the team and everything. చాలా బాగుంది. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి.
హలో అండి, నమస్తే డిఎంకే గారు. నా పేరు కాచేయండి. కాత్యాయని గారు నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నానండి. ఎలా ఉన్నారు? సుధీంద్ర గారికి కూడా హాయ్. హాయ్ కాక్యాని, మాట్లాడండి. హాయ్, ఎలా ఉన్నారు సుధీంద్ర గారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. అంటే ఇట్స్ నైస్ టు హియర్ యువర్ స్టోరీ. చక్కగా ఏంటి డిఎంకే గారి షోలో మీరు రావడం బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్స్ హానర్ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో అదేనండి, ఏంటి రియల్లీ కంగ్రాచులేషన్స్. ఇందాక వింటున్నాను కూడా, ఏంటి మీకు జులైలో అండ్ అలాగే కృష్ణవంశీ గారి మూవీస్ లో కూడా చక్కని అవకాశం వచ్చింది కదా. హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అంటే అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే ఒక ప్యాషన్ ని పర్సూ చేసుకోవడం అంటే, అది కూడా ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో అంటే అది లేకుండా మీరు జస్ట్ ఒక స్టడీస్ చేసి తర్వాత మోడలింగ్ వెళ్ళి అక్కడి నుంచి మీ ఇంట్రెస్ట్ అయిన సీరియల్స్, అందరికీ అవకాశాలు రావండి. లక్ ఫేవర్స్ ద బ్రేవ్. సో రియలీ ఏంటి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ రియలీ హీరోగా నెక్స్ట్ టైం మేము చూడాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ ఐ హోప్ సో అండ్ వర్క్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాత్యాయని గారు, చెప్పండి. ఈయన చాలా తెలియగలడండి. చాలా అండి, ఎందుకంటే క్యాట్ లో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది. అంటే అది అందరికీ సామాన్యమైన విషయం కాదండి. ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి 2 years కోచింగ్ తీసుకుంటే గానీ రాదు. అలాంటిది ఎందుకంటే ఒకవేళ కనుక అన్ని ఉంటే కనుక నిజంగా మంచి అన్నిట్లో అది తన కష్టపడే తత్వాన్ని చెప్తోంది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో వెళ్ళిపోయి ఏ పని చేసినా ఈ gives his best అనేసి అర్థం అవుతుందండి మాకు. 100% కరెక్ట్ అండి. అండ్ ఒక క్వశ్చన్ అండి సుధీంద్ర గారు, యా అండి, మీరు సీరియల్స్ లో వర్క్ చేశారు, సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు. సీరియల్స్ లో ఎన్వైరన్మెంట్ అండ్ సెటప్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మూవీస్ కదా. సో మీకు మరి విచ్ వన్ యూ ఫీల్ కంఫర్టబుల్? అంటే గివెన్ దట్ ఓకే మీకు మూవీస్ లో ఛాన్స్ వస్తుంది, సీరియల్స్ లో కూడా రోజు వెళ్ళి మీరు చేస్తూ ఉండాలనుకుంటాను కదా, ఆల్మోస్ట్ డైలీ సీరియల్ అంటే. లైక్ ఒకసారి సీరియల్స్ యువర్ అంటే ఇఫ్ యూ కంఫర్టబుల్ సీరియల్స్ దెన్ నాకు తెలిసినంత మూవీస్ విల్ బి ఈజీ. ఎందుకంటే యూ విల్ డూ అట్లీస్ట్ 10 to 12 scenes in serials and అన్ని dialogues అవన్నీ గుర్తుపెట్టుకోవడం instant you have to do that, so that will be easy when coming to movie. But movie is different thing again. It should be perfect and director garu వాళ్ళు ఎలా expression కావాలో, so you should అంటే అలా చేయడం. So that's actually different game, ball game actually. సో మీకు ఏది ఎక్కువ ఇష్టం? అంటే మీరు ఎక్కువ అంటే గివెన్ ఏ చాయిస్ అన్నమాట మీకు, విచ్ వన్ యూ చూస్? ఇప్పుడే డిఎంకే గారు అన్నారు ఒకసారి, ఆఫ్టర్ యూ బీయింగ్ ఎమ్మెల్యే యూ విల్ డెఫినెట్లీ ట్రై టు బీ అన్ ఎంపీ. సో ఆఫ్టర్ డూయింగ్ ఏ సీరియల్, సో ఐ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మూవీస్ ఓన్లీ. సో దట్ హ్యాస్ మోర్ స్కోప్ అండ్ మోర్ వ్యూవర్స్. సో మేము కూడా ఏంటి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. We want to see you as hero on the silver screen. Thank you so much and really nice talking to you. Definitely hope so and thank you so much. Thanks and DMK garu once again thanks and thank you very much. Have a nice evening and bye. Bye. Take care. Thanks for calling and okay. కాత్యాయని గారు చాలా బాగా మాట్లాడారండి. ఎందుకంటే మీరు ఎంత తెలియగలంటే మీ చదువుని చక్కగా చదువుకున్నారు, తర్వాత కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి లేటెస్ట్ ఫామ్ ఏంటంటే మోడలింగ్. చాలా ఈజీగా చక్కగా దాంట్లోకి వచ్చారు. అది అయిపోయిన తర్వాత సీరియల్లోకి ఎంటర్ అయ్యారు, అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మూవీస్. అంటే మీరు ఎక్కడ మీ టైంని వేస్ట్ చేసుకోకుండా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్డ్గా వస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే మీరు చెప్పినట్టుగా మీకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు ఇక్కడ. Nobody is there to lift you up. అంటే ఎవ్రీ యాజ్ అన్ మోడల్ ఎవరైనా మోడలింగ్ తర్వాత దే వాంట్ టు గెట్ ఇంటు మూవీస్. జాన్ అబ్రహాం వీళ్ళందరూ ఎట్లా వచ్చిన కదా. బట్ ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఐ గాట్ ఎ ఆపర్చునిటీ విత్ నాగార్జున సార్ అండ్ Chunia madam with the Love serial. That was a really prestigious project and so I thought acting that will be a stepping stone for me. So got into serials and serials తోనే చాలా నేర్చుకున్నానండి. I mean the shooting goes on till 2 in the morning. Again మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో చాలా డైలాగ్స్ యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్డ్. సో ఐ చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ సీరియల్లో. అంటే మూవీలో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ నా మూవీస్ యూ విల్ నాట్ గెట్ if you're getting a major portion then that's good, but really helpful actually serial for me.
ఒకసారి అక్కినే నాగేశ్వరరావు బర్త్డే అండి, అది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ 2-3 years బ్యాక్ చిన్న డిస్కషన్ వచ్చిందండి. ఆయనే అన్నారు, ఒక పెద్ద ఆయన అడిగారు, బస్సులో రామారావు ఎవరు అడిగితే, ఏమంటే నాటకాల్లో కష్టం కదండి, సినిమా అయితే ఉంది 1 more take అంటారు, సరే రాకపోతే ఇంకోసారి చేసే అవకాశం ఉంటుంది, నాటకాల్లో ఒక స్టెప్ అంటే ఒకసారి పొరపాటు చేస్తే యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్, మరి నాటకాలు కష్టం అండి సినిమాల కన్నా అని చెప్తే అసలు ఒప్పుకోలేదండి. సినిమా చాలా కష్టం అయ్యా అన్నది. ఎట్లా కష్టం సార్, పొరపాటు చేస్తే మళ్ళీ తప్పు దిద్దుకోవచ్చు కదా. 6 నెలలు ఇప్పుడు సినిమా మొదలు పెడతాడు, ఇవాళ షూట్ చేస్తాడు, మళ్ళీ తర్వాత మీ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఒక 4 రోజులు 15 రోజులు లేదంటే 2 నెలల తర్వాత పిలుస్తాడు, మళ్ళీ ఇదే 3 క్యారీ ఆన్ చేయాలి. ఆ రోజు ఏ మొహం ఉందో ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో గుర్తు తెచ్చుకోవాలి. అది కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అది నాటకంలో కంటిన్యూస్గా చెప్పేస్తావు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది, హ్యాపీగా చేయొచ్చు, అది ఈజీ, ఇది కష్టం అని అన్నాడు. రెండు యాక్చువల్లీ దట్స్ టోటలీ 2 different things. ఎక్కడుండే కష్టం అక్కడ ఉంది, ఎక్కడుండే ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయండి. అంటే నాటకానికి ఉండే ఇబ్బందులు కష్ట నష్టాలు అక్కడ ఇక్కడ కూడా కెమెరా యాంగిల్ అవన్నీ చూసుకోవాలి, యూ కాంట్ గో అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అండ్ సో అన్నీ ఉంటాయి దాంట్లో కూడా. దీంట్లో ఉండే కష్టాలు దీంట్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే ఒక నటుడికి ఆ స్ఫూర్తి, నటనా స్ఫూర్తి ఆ ఆర్టిస్ట్కి ఎదుటి నటుడు ఇచ్చే దానికి ఆ ఎక్స్ప్రెషన్కి రియాక్షను, యాక్షన్కి రియాక్షను, మరి ఏదో మన డైలాగ్ కాదు కదా ఆడు చెప్తున్నాడు డైలాగ్ అని చెప్పి చూసి అటు చూస్తే కూర్చొని కుదరదండి. ఆ మూడ్ ఆఫ్ ది సీన్ని క్యారీ చేస్తూ మనం యూ షుడ్ బూస్ట్ ది సీన్ ఇది అనమాట. అవన్నీ చాలా అవసరం ఆర్టిస్ట్కి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మాకు ఆటోగ్రాఫ్ కావాలండి. మా ఇద్దరికి ఒక ఆటోగ్రాఫ్ కావాలండి. ఒక ఆటోగ్రాఫ్ చాలు, నీ ఆటోగ్రాఫ్ నువ్వు తీసుకో, ఆటోగ్రాఫ్ నేను చేస్తాను. ఓకే సురేంద్ర గారు ఆటోగ్రాఫ్ అంటే అడుగుతున్నారు, మీ ఫ్యాన్స్ ఇచ్చేయండి. ఆటోగ్రాఫ్ లో నీకెందుకు షేర్ ఇవ్వాలి? నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటాను ప్రణీత, నువ్వేం వర్కర్లేదు, నాకు ఇస్తాడు ఒక ఆటోగ్రాఫ్. అంటే నీ ఆటోగ్రాఫ్ నువ్వు అడుగు, నా ఆటోగ్రాఫ్ నేను అడుగుతాను. అయినా నేను నీతో ఈక్వాలిటీ ఫీల్ అవ్వట్లేదు, సో నువ్వు ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. రేపు అయితే నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. అసలు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తాడో లేదో అడుగు. డిఎంకే కాదు, మా డిఎంకే డార్లింగ్ ఇస్తాడులే. Yeah, I'm ready, Pranita, at any moment. 24/7. హలో హాయ్ ప్రణీత. అసలు ఏంటి ఇందాక డిఎంకే మీరు నా ఫోన్ కట్ చేశాను, నేను హర్ట్ అయిపోయాను. డార్లింగ్ నేను ప్రణీత ఫోన్ నేను కట్ చేస్తాను. నేను హర్ట్ అయ్యి నా పౌర హక్కుల కోసం పోరాడడానికి కాల్ చేశా. ఓకే, యు గాట్ ఎవ్రీ రైట్ టు టాక్ టు మీ. మళ్ళీ సుధీంద్ర ఇంతకు మాకు ఆటోగ్రాఫ్ ఇస్తావా లేదా? నాతో పాటు ఈక్వాలిటీ ఫీల్ అవుతుంది చెప్పాను. ఆటోగ్రాఫ్ అడుగుతున్నాను, ఫోటోగ్రాఫ్ అడుగుతున్నాను. ఆటోగ్రాఫ్ నీకు ఫోటోగ్రాఫ్ అయితే ఓకే. నాకు వీడియోగ్రాఫ్ ఏం చెప్పట్లేదు. అంత ఉందంటావా ఉజ్వల్? మన ఇద్దరం మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా? అయ్యో ఛాన్స్ ఇచ్చినా కానీ సౌండ్ లేదు, భయపడ్డట్టున్నారు. లేదు అదే ఆటోగ్రాఫ్ అంత ఉందా అంటావా అంటున్నా. ఏమో మరి ఆటోగ్రాఫ్ అంటే ఇప్పుడు చూడదు, నీ కాల్స్ ఇవన్నీ వింటూ ఉంటే అసలు మాకు నువ్వు దొరుకుతావా? ఆటోగ్రాఫ్ అసలు ఫస్ట్ అయితే ఇండియాకి రాబాబు చాలా అనుకున్నాం అనమాట. కాకపోతే సుధీంద్ర ఏం చేశారంటే వీసాకి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ పట్టుకెళ్ళదు అనమాట. సారీ ఈసారి వీసా ఇవ్వమని చెప్పారు అనమాట. మరి ఈసారైనా కొంచెం అన్ని జాగ్రత్తగా. అవును, మళ్ళీ హ్యాండ్సమ్ మేడం అందరినీ యూఎస్ కి పంపితే మళ్ళీ హైదరాబాద్ లో ఎవరు ఉంటారు? అందుకని నీకంటే వీసా వచ్చేస్తుంది, సురేంద్రకి ఎట్లా వస్తుంది? ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మాట వినవే. ఈక్వాలిటీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను పాపం పోనీ అమెరికా రమ్మందామని చెప్పి అన్ని చెప్పాను. ఈ డాక్యుమెంట్ పెట్టుకోవాలి, ఆ డాక్యుమెంట్ పెట్టుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్ కాకుండా అనవసరమైన డాక్యుమెంట్లు పెట్టుకుని స్టైల్ గా వెళ్ళిపోయాడు. ఈసారి కాస్తండి మీరు కొంచెం ఏం జరిగినా మన మంచికే అంటారు, ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు అట్లా సుధీంద్ర వచ్చేసాడు అనుకో, జులై ఆగస్ట్ లో వస్తాడు. అప్పుడు జులైలోనే రానియాలంటే యూ షుడ్ నాట్ పోస్ట్పోన్ హిస్ స్కెడ్యూల్ కదా. ఉజ్వల్ ఆన్సర్ వచ్చేసిందిగా, అందుకే నేను అసలు మొదలే ఆలోచించాను ఇలా. ఏంటది?
అంటే అదే లైక్ అదే ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా జూలైలో ఉంటే జూలైనే రావాలని. సో ఇక నేను అదే మొదలే ఆలోచించాను. అదే సో జూలైలో మేము ఏం స్కెడ్యూల్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే జూలైలో వస్తుంది కదా మరి. యా డెఫినెట్లీ. అందాల రాష్ట్ర ఫోటోగ్రాఫర్ నాకు ఆటోగ్రాఫర్ కన్ఫర్మ్ కదా. నాకేమో ఫోటోగ్రాఫర్ నాకేమో ఆటోగ్రాఫ్ నాకు వీడియోగ్రాఫర్. అసలు మన ఇద్దరం ఇక్కడ ఆల్రెడీ కొట్టుకుంటుంటే డిఎంకే డ్రైవింగ్ వచ్చేసి ఇంకా ఆయన ఇంకా ఏదో ఆడుతున్నారు. ఆయన ఆల్రెడీ వీడియో తీయించేసుకుంటున్నారు అక్కడ. ఓకే ఫన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అక్కడ స్టూడియోలో డిఎంకే గారు మీరు అందరూ. జస్ట్ రాకింగ్. ఓకే అయితే మళ్ళీ మేము మా డెస్క్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దూరాలు మళ్ళీ. ఓకే ఓకే విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అగైన్. అండ్ బాయ్ డార్లింగ్. బాయ్ డార్లింగ్. ఉజ్వల్ గారిని అడిగితే ఒక న్యూస్ చెప్తారు మీకు. ఓకే మళ్ళీ కాల్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే సార్ గోవింద్ గారు. బాగున్నారండి డిఎంకే గారు? బ్రహ్మాండం సార్. డిఎంకే ఎప్పుడు బాగుంటాడు. హిమాలయ పర్వతాలు, బే ఆఫ్ బెంగాల్, చార్మినార్, తాజ్ మహల్, డిఎంకే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈఫిల్ టవర్ అన్ని బాగుంటాయి. చెప్తారండి మీరు. సార్ మీరు నమస్తే అండి సురేంద్ర గారు. హాయ్ అండి. గోవింద్ గారు హాయ్ అండి. కుదండి మీ ఫొటోస్ చూసానండి ఇప్పుడే. ఇంత మాట్లాడుతుంటే మీరు ఎవరో తెలియదు కదా నాకు. మీ ఫొటోస్ చూసాను, చాలా హ్యాండ్సమ్ ఉన్నారండి మీరు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సూటబుల్ టు తెలుగు స్క్రీన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా లీడ్ రోల్స్ వస్తాయి. ఇంకా చాలా మంచి ఇచ్చి బాగా మీరు బాగా పాపులర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్స్ అండి. థ్యాంక్ యూ. గోవిందుడు చెప్పిన తర్వాత కాకుండా ఉంటుందా సార్ గోవింద్ గారు? తప్పకుండానండి. చార్మింగ్ ఉందండి కళ్ళల్లో కానీ ఫేస్ లో కానీ ఆ స్టైల్ అది రియల్లీ సూటబుల్ టు మూవీస్ అండి. స్మాల్ స్క్రీన్ కాదు కానీ మీరు తెలుగులోకి రావాలి. కానీ సపోర్ట్ ఉండాలి కొద్దిగా. మీరు అన్నారు కదా కష్టపడి వస్తున్నారు పైకని. కానీ కష్టపడడం అనేది ఒక్క క్వాలిటీయే, కానీ సపోర్ట్ లేకుండా చాలా కష్టం పాపులర్ అవ్వాలంటే. ఇక్కడ డిఎంకే ఉన్నాయండి సపోర్ట్ ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. అది సపోర్ట్ మీరు అన్నారు కదా నాగార్జున గారు సపోర్ట్ అది అన్నారు కదా. అలాగే అందరూ తీసుకొని అలా చేసుకుంటే ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. ఒక 3-4 years కి మీరు యూ విల్ గో టు సర్టెన్ లెవెల్. హోప్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఛాతీ 4 అంగుళాలు పెరిగిందండి డిఎంకేది మీరు ఆ మాట అనగానే. తప్పకుండా అండి. మీరు చాలా బాగుందండి మీ ప్రోగ్రామ్. ఎవరో పాపులర్ వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళలోని బాగా నచ్చింది మన కోట శ్రీనివాసరావు గారు, తనికల్లపర్ణి గారు. నాకు అసలు కాల్ చేయడం కుదరలేదు. బాగా అసలు ఇంత బిజీ అయిపోయింది అంటే లైన్స్ ఆ రోజు. ఇంకోసారి చూసారండి వాళ్ళు కూడా. ఇంకోసారి ఖచ్చితంగా భరణి అన్నయ్య వస్తారండి, కోట అన్నయ్య వస్తారు. వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తాను. అది తర్వాత ఈ మన సురేంద్ర గారు అలాంటి వాళ్ళని కొత్త వాళ్ళు తీసుకురావడం వల్ల మాకు కూడా పరిచయం పెరుగుతుంది అనమాట. ఒకేసారి సడన్ గా మేము 4 years తర్వాత చూడకుండా అప్పటి నుంచే మాకు పరిచయం ఒకటి అనిపిస్తుంది. అది కూడా చాలా గ్రేట్. మీరు ఇంకొక 2-3 ఏళ్ల తర్వాత సుధీంద్ర గారిని చూడండి. హీల్ బి అండ్ టాప్ పొజిషన్ అండి డిఎంకే. స్వేర్ ఏంటి నేను ఇప్పుడు చెప్తాను ఈ మాట. నేను నా నోట్లోంచి ఎందుకున్నా మరి అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా హీల్ బి అండ్ టాప్. థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర గారు మెయింటైన్ అండి. సేమ్ ఇలాగే మెయింటైన్ చేయండి. అందరితో మంచిగా ఉండి అందరి దగ్గర ఆఫర్స్ తీసుకోండి. యూ విల్ బి గ్రేట్ పర్సన్, గ్రేట్ హీరో, పాపులర్ హీరో అయిపోతారు. షూర్ సార్, డెఫినెట్లీ అండి. మీ బ్లెస్సింగ్స్ అలా ఉంటే చాలండి. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం, ఆదరణ ఇలా ఉంటే విల్ బి ఆన్ టాప్ అండ్ ఆన్ ఫైన్ డే విత్ ఇన్ నియర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ సే హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. టేక్ కేర్. గోవింద్ గారు అండి ఆయన చెప్పింది ఇప్పుడు చెక్ చేసి గూగుల్లో మరొక కాల్ కట్ అయిపోయిందండి. ఓకే నో ప్రాబ్లం. అంటే ఒకటండి ఇదే మరి నాకు ఒక పెద్ద ఆయన చెప్పారండి సినిమా ఫీల్డ్లోనే. అది నాగేశ్వరరావు అండి. ఆయన్ని 5 సార్లు ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ ఏమో ఆయన ఇచ్చేది అరగంట సేపు వీడియో ఇంటర్వ్యూ. దానికి ముందు 1 గంట ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1 గంట మేము మాట్లాడతాం అన్నమాట. ఆయన అన్నాడు జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? మురళి అంటారు ఆయన. అంటే ఏం సార్ మీరు పెద్దలు చెప్తే మా అలాంటి వాళ్ళు వింటామన్నాను. అంకిత భావం అనేది ముఖ్యం అన్నాడు. అంటే డెడికేషన్. ఓకే సార్ ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకు? నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి దాని మీద ఉండాలి. కానీ అక్కడ వినాయకుడు విగ్రహం బాగుంది, నాగార్జున గారు ఉంటాడా ఇంట్లో, నాగ చైతన్య కనపడతాడా, అఖిల్ ఉంటాడా, అన్నపూర్ణ గారు ఏం చేస్తున్నారు, వాటి మీద ఉండకూడదు. కానీ దృష్టి
అంటే ఆయన చెప్పడం అనమాట. సో నువ్వు వచ్చింది అక్కడికి అక్కినే నాగేశ్వరరావు దగ్గరకు వచ్చావు, ఆయన నడసాంబరాడు కదా, ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుందాని వచ్చావు. సో నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి. తీసుకుని ఆ పని అయిపోయిన తర్వాత అయ్యా వస్తానని చెప్పి సో అక్కడి నుంచి తిన్నగా ఆఫీస్కి వెళ్ళాలి. అలా కాదు ఇంటర్వ్యూ అయిపోయింది కదా వెళ్దామని ఆయన చేసి చక్కగా వెళ్ళి బార్లో కూర్చొని మందు కొట్టామనుకో, అది కుదరదు. ఎందుకంటే నీ పని మీద నీకు శ్రద్ధ ఉండాలంటే ఎలా ఉండాలనేది ఆయన ఎగ్జాంపుల్స్ సహా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారండి. ఆ డెడికేషన్ ఉండాలి, అంకిత భావం ఒకటే ఉంటే చాలదు, పట్టుదల. వెళ్ళావు డిజైన్ ఖచ్చితంగా చేయాలని వెళ్ళావు, కుదరలేదు, వదలకూడదు, మళ్ళీ ట్రై చేయి. అది పట్టు దొరికే వరకు ట్రై చేయి. అది ఆ పట్టుదల ఉండాలి. దీనికి కష్టపడే మనస్తత్వం ఉండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం పంక్చువాలిటీ ఉండాలి. 100% యూ షుడ్ బి పంక్చువల్. ఇప్పుడు ఏదైనా మనకి టైం ఇచ్చారంటే బాబు రేపు పొద్దున్న 9కి రామ్మా నువ్వు పలానా లొకేషన్ అన్నప్పుడు మనం 8:45కి ఉండగలిగితే దట్ విల్ బి వెరీ నైస్. మనకు కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో సార్, డిఎంకే గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఫణి కుమార్, కాలిఫోర్నియా. యా ఫణి గారు, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి, యాజ్ యూజువల్. మన స్టూడియోలో త్వరలో ఒక లాయర్ నోటీస్ వస్తుంది, వెయిట్ చేయండి. ఏం సార్, నేనేం పాపం చేశాను సార్? మీ మీద సూ చేస్తున్నానండి. ఎందుకు సార్, నేనేం పాపం చేశాను సార్? అంత దుర్మార్గున్నా సార్ నేను? సార్ కరెక్ట్ గా ఇది 5th డే సార్ నేను ఫోన్ చేయబట్టి కాల్ చేస్తున్నాను, అసలు కదలట్లేదు. నాకు మీతో మాట్లాడాలి ఎవ్రీ డే. అయ్యో, ఫేస్బుక్ లో ఉన్నాను సార్, మాట్లాడచ్చు. ఈ రోజు దొరికింది నాకు, ఈ రోజు కూడా దొరుకుతుందో దొరకదో అని చెప్పి కాల్ చేస్తున్నా. క్షమించాలి సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందుకనే సూ చేద్దాం అనుకుంటున్నా. వద్దు సార్, మాత్రానికి ఎందుకు సార్ ఖర్చు పోవడం ఖర్చు? మీరు హాయిగా ఫేస్బుక్ లో డిఎంకే మురళి అని మెసేజ్ కొట్టండి, నేను ఇమీడియట్ రియాక్ట్ అవుతాను కదా. థ్యాంక్ యూ సార్ మీ అభిమానానికి. మన స్టూడియోలో సుధీంద్ర గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. హలో ఫనీ. హలో అండి, సుధీంద్ర గారు బాగున్నారా? యా అండి బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఫుల్ రాక్ చేస్తున్నారు స్మాల్ స్క్రీన్ ని. చిన్న సార్ డిఎంకే దయగా సార్. అంటే ఎన్ని రోజులు అండి మీది? జులైలో యాక్చువల్లీ పైలట్ రోల్ అండి. సో లైక్ రాజేంద్ర ప్రసాద్ గారి అల్లుడ్ రోల్ అలా. సో యా క్లైమాక్స్ లో సునో సూద్ తో ఫైట్ గీటు హంగామా చేజులు. యా యాక్చువల్లీ క్లైమాక్స్ లో ఇట్ వాజ్ చాలా బాగుంటుందండి. లైక్ it's like this movie is but comedy oriented also, so it was really fun shooting and hoping, I mean like just like waiting for the movie to release. July lo release అవుతుందండి ఈ జులై అనే సినిమా. కూల్, ఓకే. అదే కాకుండా మీరు అసలు మీ ఫోటోస్ చూసాను ఇప్పుడే. ఐ మీన్ నాకు నిజంగా చెప్తున్నాను సార్, నాకు ఈ ఐ మీన్ ఇంటర్వ్యూ ముందు వరకు తెలియదు. ఎందుకంటే డిఎంకే గారి దగ్గరకు వచ్చారు తెలిసింది. సో ఇంకా ఈ రోజు నుంచి రీసెర్చ్ అనమాట మీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఎనీవే బెస్ట్ ఆఫ్ ది లక్. మీరు ఒక మంచి హీరో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, దయచేసి మీరు లాయర్ గారు సేమ్ పెట్టుకోకండి సార్. మామూలుగా డిఎంకే మురళి అని మెసేజ్ కొట్టేయండి సార్, దయ చూపించండి డిఎంకే మీద. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ అభిమానానికి ధన్యుణ్ణి, కృతజ్ఞతలు. బై బై అండి, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే. యా ప్లీజ్. ఆయనకి 5 రోజుల నుంచి ట్రై చేస్తానంటే కాల్ దొరకట్లేదండి. నేను కోర్టులో కేసు వేస్తానంట. నాకు భయం వేసింది. నేను అసలు అంటాడు జోలికి పోనే ఏంటిది అన్నాడు. అమెరికాలో ఉన్నాయనికి నాకేం సంబంధం, నేను ఎందుకు ఆయన్ని నా మీద ఎందుకు కోపం వచ్చిందని కూడా ఇది కారణం అండి. అంటే అభిమానం అంతగా నన్ను ఓన్ చేసుకున్నారు, మా టోరీని ఓన్ చేసుకున్నారు. రియల్లీ వీఆర్ ఫీలింగ్ గ్రేట్ అండ్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ లిజనర్స్ అండి. దే ఆర్ ఆల్ రాయల్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్. అండ్ వన్ మోర్ లిజనర్ అండి. హలో, హాయ్ అండి. హలో నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్, నా పేరు ప్రద్యుమ్న, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నమస్కారం సార్, ప్రద్యుమ్న గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? యాక్ట్ చేసినట్టున్నారు మీరు. నేను దాంట్లో సిక్స్త్ సెన్స్ అని చెప్పేసారు. అదే అండి, సిక్స్త్ సెన్స్ ఆవిడ పని చేస్తుంది ఇక్కడ నాకు డిఎంకేకి, అందుకని దాంట్లో చిన్న రూల్ డాక్టర్ మీరా అండి అది అనుకుంటాను సార్. నేనే చేసి ఉండొచ్చు బహుశా, లేదంటే నా హంశకలు అయి ఉండొచ్చు. ప్లీజ్ మాట్లాడి. హాయ్ ప్రద్యుమ్న, హౌ ఆర్ యు?
Hi Sudhindra, how are you? I'm fine. Good. So ఎట్లుంది జర్నీ, మీ ఫిల్మ్ జర్నీ? How's your career going on? Starting with Trivikram Srinivas garu, మళ్ళీ ఇప్పుడు కృష్ణవంశీ గారితో చేస్తున్నాను నెక్స్ట్ మూవీ పైసా నాని తోటి. సో and yeah, looking forward for more good opportunities in Tollywood industry. So yeah. Okay. Actually నేను ఇలాంటి హ్యాండ్సమ్ హీరోస్ ఇంకా చూడాలనుకుంటున్నాము. మీరు కూడా హ్యాండ్సమ్ ఉంటారు ప్రతిమ గారు. సారీ మంటున్నాను సార్, డిఎంకే గారు వినబడతలేదు. మీరు కూడా హ్యాండ్సమ్ ఉంటారు కదా సార్. యు లుక్ వెరీ హ్యాండ్సమ్ ప్రతిమ గారు. And you acted very well in Sixth Sense actually. చాలా natural గా. Was awesome actually watching that. Thank you Sudhindra, thank you so much. Can we want to see more from you. ఇంకా మంచి ఫిల్మ్స్, మంచి స్టోరీస్. మీకు షార్ట్ ఫిల్మ్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉందా? చేస్తారా మీరు? నో వే. ఆయన చేస్తానని నేను చేయను. బిగ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అంటారేంటండి? ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారు సార్. మీరు షార్ట్ ఫిల్మ్స్ అట్లా చిన్నగా తీసుకోలేదు సార్. షార్ట్ ఫిల్మ్స్ అంటే తక్కువనా సార్? అది 1 hour మూవీస్, 1 hour 15 minutes గా కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు సార్. Yeah, definitely. Actually, the theme oriented, like what was Sixth Sense was really chala bagunde. Like alantivi, if any projects like that comes up, definitely I will do it. And like Okay Pradyumna. And one more call is there. Time up అవుతుంది ఇక్కడ. Thanks Pradyumna for calling. Yeah, all the best Sudhindra. Yeah, thank you so much. DMD garu. Thank you boss, thank you very much. Thanks for calling. Have a nice day. Take care. Bye bye. And hello, hi అండి. హలో ఓకే, కట్ అయిందండి. అరే ప్రజమ్మ కూడా మాట్లాడలేదు. ఓకే అండి, ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? వాట్ ఈస్ స్టోరీ అండ్ హౌ అబౌట్ టోరీ? అండ్ టోరీ వచ్చినందుకు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళతో కాలర్స్ మాట్లాడటం, లిజనర్స్ తోటి. This is the first time and like taking live calls and like the calls and matlad. I mean like really like felt nice and like Tory are giving opportunity for freshers also to like know all like who am I and like really good and nizanga chala baundeni like interacting with you. Thank you so much and it's a honor to be here like legends like Kota Srinivas Rao garu, Thanikal Barni, and I'm sharing the same seat, so I'm feeling honored. Thank you so much and thank you for the callers and like it was really good. Yeah, thank you Tory. Yeah. అదండి మరి మా టోరీ ఈరోజు కార్యక్రమం. రేపు విజయలక్ష్మి గారు గాయకురాలు, గాయనిమణి, గ్రేట్ గాయనిమణి అండి, గ్రేట్ సింగర్ విజయలక్ష్మి గారు వస్తున్నారు. మరి మీరు రేపు షోలో కలుస్తాను. మరి అప్పటిదాకా టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అండ్ దిస్ ఇస్ టైమ్ టు సైన్ ఆఫ్. Bye bye, take care, keep smiling and sayonara and I love you all.